ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తుందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఉపాధి హామీ పథకానికి మన జాతిపిత పేరు తొలగించి జీ రామ్జీ పేరు పెట్టడం దారుణమన్నారు. పథకాన్ని ప్రక్షాళనంటూ నిరుపేద కూలీలు కడుపు కొడతారని తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో కోట పోలూరు గ్రామంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర నిర్వహించి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న షర్మిల జీ రామ్జీ చట్టం రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. బీజేపీ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఎంత వీలైతే అంత దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తూనే ఉంది. ఇటీవల కాలంలో అయితే బీజేపీ పార్టీ ఇక మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి విబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని, అంటే బీజేపీ ఉపాధి హామీ అన్నట్టుగా ఒక కొత్త చట్టాన్ని, బీజేపీ చట్టాన్ని తీసుకొస్తాము అని ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టాన్ని తేబోతుంది ఇంకొక 6 నెలల్లో. మొట్టమొదటిగా దీనికి మహాత్మా గాంధీ గారి పేరు ఉండేది. మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు, మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆదరించే నాయకుడు. కానీ అలాంటి మహాత్మా గాంధీ పేరుని ఈ పథకం నుంచి తీసేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అసలు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారు. అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేయాలని చూస్తున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. గాడ్సేకి మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను కూని చేస్తున్న వారే. కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మహాత్మా గాంధీని ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే మహాత్మా గాంధీ సిద్ధాంతాలను కూని చేసే పార్టీ బీజేపీ పార్టీ.